సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం అమీన్పూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలో 34.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు బొలెరో పికప్ వాహనం, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అమీన్పూర్ పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మాకు అందిన నమ్మకమైన సమాచారం మేరకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 వద్ద కొంతమంది వ్యక్తులు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి ఎండు గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్కు సప్లై చేస్తున్నారనే సమాచారం మీద వారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 మీదుగా వెళ్తున్నారనే సమాచారంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న మాకు ఒక బొలెరో పికప్ వెహికల్ ఓడి 30A774 నెంబర్ గల మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో 2 వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెహికల్ ఆపి మేము ఆ వెహికల్లో చెక్ చేస్తే దాంట్లో ఫిష్కి సంబంధించిన కొన్ని బాక్సెస్ ఉన్నాయి. దాంట్లో అడుగున ఒక 34.5 కేజీల ఎండు గంజాయి దాచి వారు మల్కాన్గిరి ఒరిస్సా రాష్ట్రం నుంచి సోలాపూర్కు తరలిస్తున్నట్టు తెలిసింది. వారిని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే వారు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన సుఖ్దేవ్ అనే అతను వీరిని ఎంగేజ్ చేసుకున్నట్టు, వీరు సోలాపూర్ రీచ్ అయిన తర్వాత సుఖ్దేవ్కి సమాచారం అందిస్తే తాను అక్కడ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం తెలుపుతానని, ఇది భద్రంగా సోలాపూర్కి సప్లై చేయవలసిందిగా దానికి గాను 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. వీరిని అదుపులో తీసుకొని ఆ సుఖ్దేవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. దీనిలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ టీమ్ డీసీపీ శోభన్ కుమార్ సార్ అండ్ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ సార్ అండ్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గారు అండ్